హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది సండే రోజు వీడియో అనమాట. ఆ రోజు ఇంకా చేపలు తెచ్చున్నారు. ఇంకా ఆ రోజు చేపలు పులుసు పెడదాం అనుకున్నాను అనమాట. చాలా రోజులైంది చేపలు పులుసు పెట్టక. ఇంకా నేను పక్కన చేపలు క్లీన్ చేస్తూ ఉంటే చింకుని చింతపండు నానబెట్టమని చెప్పాను అనమాట. అది చింతపండు నానబెట్టేసింది. దీనికి చింతపండు ఎక్కువ పట్టుద్ది. మెజర్మెంట్ అంటూ తెలియదు కానీ దాదాపు ఒక 100 గ్రామ్స్ వేసుంటాను. ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ పోసి పెట్టుంటే నానిపోద్ది అనమాట. ఇంకా నేను ఇక్కడ చేపలు కూడా క్లీన్ చేశాను. చేపలు క్లీన్ చేసేటప్పుడు నిమ్మరసము, పెరుగు, కల్లుప్పు వేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. నేను దాదాపు ఒక 7-8 సార్లు క్లీన్ చేస్తాను చేపలు. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కారం మాత్రం ఎక్కువ పట్టుద్ది. నేనైతే పెద్ద 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. కల్లుప్పు కూడా ఒక పెద్ద స్పూన్ వేసాను అనమాట. పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం బాగా కుదిలిచ్చేసేయాలన్నమాట. గెరిట పెట్టకుండా, గెరిట పెడితే ఇరిగిపోతాయి చేపలు. అట్లాగా కొంచెం బాగా కుదిలిస్తే ఆ చేపలకి ఏంటంటే ఉప్పు, కారం బాగా పట్టుద్ది. అలా కుదిరించి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎలాగుందో వాయిస్ తెలీదు, ఏమనుకోకండి. ఇంక ఇక్కడేమో చికెన్ కూడా తెచ్చాడు. చికెన్ పాప్కార్న్ చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకని చికెన్ కూడా తెప్పించి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఈవినింగ్ చేద్దాంలే అని నేను అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకొక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా కొంచెము చేపల గిన్నెలు అనేది బయట అమ్ముతుంటారు. అది వెడల్పాటి గిన్నెలు అయితే చేప ముక్కలు ఇరగకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం చిటపట అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దీనికి ఉల్లిపాయలు, టమోటాలు పెద్దగా ఎక్కువేమీ వేయలేదు. నేను చిన్న చిన్న టమోటాలు 2 తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా వేసుకొని బాగా మరీ డీప్ ఫ్రై లాగే ఫ్రై అవ్వబడి కొంచెం మెత్తపడితే చాలు. దాంట్లో కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి అన్నమాట. టమోటాలు మగ్గిన తర్వాత ఒకసారి కొంచెం కలిపెట్టేసేసి, మరి గుజ్జుగా మగ్గడం అంటూ ఏం పర్లేదనమాట. కొంచెం మెత్తపడితే చాలు. ఉల్లిపాయలు, టమోటాలు ఇవి మనం కలిపెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి కూడా వేసేసుకొని ఒక్కసారిగా మూత పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేస్తే ఆ వేడికి చేప ఆయిల్లో మగ్గుద్ది అనమాట. అప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో ఏం మసాలా పౌడర్ కానీ ఏం అవసరం లేదండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఆ స్మెల్ని బట్టి మన చేపల పులుసు టేస్ట్ చెప్పొచ్చు. ఇంకా చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు రసం గుజ్జు మొత్తం తీసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా రసం మొత్తము తీసేసుకొని ఇంక మనం చేపల్లో పోసేసేది. దీనిలో మామిడికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ లేదనమాట ఆ రోజు, ఇంకందుకని మామూలుగా వేసేసాను. మామిడికాయ, వంకాయ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మన ఛానల్లో వంకాయ వేసిన చేపల పులుసు కూడా ఉంది, ఒకసారి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొంచెం మామూలు వాటర్ కూడా వేసేసుకొని ఎక్కువ కలిపెట్టకండి. చేతిలాగా కుదిలిస్తే సరిపోద్ది, కొంచెం పైన పడుద్ది. అందుకని లైట్గా కొసాన కొంచెం గెరిట పెట్టి అలాగ అనేసేసి కొంచెం ఉప్పు, కారం అవి చూసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసాను. కారం, ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసేయాలి. మొత్తం పైన కొంచెం అట్లాగా గెరిటితో అట్లా కలిపెట్టేసి మూత పెట్టేసేస్తే కొంచెం మనం ఉడికేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. బాగా ఉడికేటప్పుడు తీసేసుకొని అప్పుడు ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే వేసేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చూశాను, కొంచెం కారము, ఉప్పు తగ్గిందనమాట. ఇంకా దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ కారం పట్టింది. కారము, ఉప్పు, చింతపండు రసము ఇదేనండి చేపల పులుసులో ఫ్లేవర్ అనమాట. అన్నికి సరిపోయాయి అనుకో, ఉప్పు, కారము, చింతపండు పులుసు సరిపోయింది అనుకో, స్మెల్ అంత బాగా వస్తుంది అనమాట. చెప్పేసేయచ్చు, చేపల పులుసులో ఉప్పు, కారం అన్నీ సరిపోతే స్మెల్ బాగా వస్తుంది. చేపలకు టేస్ట్ చెప్పచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంక చూడండి బాగా చిక్కబడిపోయింది కదా, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసేసింది. నేనైతే కొంచెం మరీ చిక్కగా ఏం చేయను, కొంచెం పలుచగానే చేస్తాను అనమాట. మరి చిక్కగా ఎందుకో నచ్చదు. కొంచెం మరీ పలుచగా కాదు, మరి చిక్కగా కాదు, అలా ఉన్నప్పుడు దించేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఉదయము టిఫిన్ ఏం చేయలేదు. ఆ రోజు ఆదివారం కదా, కొంచెం లేట్గా లేసాము. ఇంకా టిఫిన్ చేసి మధ్యాహ్నము లంచ్ చేసి లేట్ అయిపోతుంది అనేసి ఒకేసారి ఇంకా అందరము
ఇంట్లో పని అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. అందుకని ఒకేసారి అన్నం తినేసేద్దాంలే అనుకున్నాం అనమాట. అందుకని ఆ రోజు త్వరగానే చేసి తినేసాము. ఇంకా చల్లారితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి చేపల పులుసు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేపల పులుసు కొంచెం తొందరగానే చేసుకొని కనీసం ఒక 2 అవర్స్ తర్వాత అయినా తింటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు తినడం కన్నా 2 అవర్స్ తర్వాత ఈవినింగ్ కానీ పక్క రోజు కానీ అలాగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ బయటికి వెళ్ళాము. ఇది కొన్ని స్టోరేజ్ బాక్సెస్ కావాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ క్వార్టర్స్లో పెద్దగా సెల్ఫ్లు ఉండవన్నమాట, కబోర్డ్స్ ఉండవు. అందుకని కొన్ని స్టోరేజ్ బాక్స్ తెచ్చుకుంటే కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు కదా అని విశాల్ మార్ట్ ఉంది పక్కనే. విశాల్ మార్ట్కి వెళ్ళాము. అక్కడ కొన్ని బాక్సులు చూసాము. డీమార్ట్లో కూడా ఇవే ఉన్నాయి, అయితే ఒక చుట్టూ పెద్దవి ఉన్నాయి అవి. అందుకని ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఇంకా వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ చికెన్ ఉంది కదా, పాప్కార్న్, అదే KFC పాప్కార్న్ అంటారు కదా, అది చేద్దాం అనుకున్నాను అనమాట. అన్నీ కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా టీ కూడా పెట్టించాను అనమాట వీళ్ళకి. పిల్లలకేమో మ్యాగీ అడిగారు, ఇంకా వాళ్ళకి మ్యాగీ కూడా చేసిచ్చాను. చేసిచ్చి ఇంకా ఏదో ఒక మూవీ ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. కొంతసేపు టీ అయి తాగేసి కొంతసేపు కూర్చోన్నాం అనమాట. అలాగా నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ అండి. ఈ మధ్య నవరాత్రులు డైలీ తలకి అయి పోసుకుంటా ఎక్కువ బాగా ఫుల్గా పట్టేసింది. వాయిస్ ఇస్తున్నా కానీ అదో రకంగా ఉందన్నమాట. ఇంకా ఈ వీడియో పోస్ట్ చేసేద్దాము. ఈ మధ్య డైలీ వీడియోస్ అసలు పెట్టడం లేదని నేను ఇంకా ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అది కలిపి పెట్టేశాను కదా పాప్కార్న్ కని, అవి కూడా ఇంకా చేసి ఇచ్చేసాను పిల్లలకి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది అనమాట. అంత టేస్ట్ మాత్రమే, క్రిస్పీగా చాలా బాగున్నాయి. అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట, కొంచెం ఓపిక్గా చేయాలి. ఇంకా అవి చేసిన తర్వాత నైట్ ఇది స్టిక్కర్ అనమాట, బ్రౌన్ కలర్ స్టిక్కరు. బయట మనము గుమ్మం దగ్గర అంటించుకుంటాం కదా, ముగ్గు వేసుకోవడానికి బ్రౌన్ కలర్ స్టిక్కర్ నేను ఆన్లైన్లో మీషోలో తెప్పించుకున్నాను. అదేంటే స్టిక్కర్ కింద అంటియాలి. నాకు అంటియాలంటే భయం, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయేమో అని, సైడ్కి వెళ్ళిపోద్దేమో అని ఈయన చేత అంటించేసారనమాట. నేను ఎక్కడ క్వార్టర్స్కైనా అదే కింద టైల్స్ ఉంటాయి, ముగ్గు పిండితో వేయాలి. అది గాలికి పోవడము, ఇల్లు తొక్కడము అట్లా చేస్తారని, ఇదైతే చాక్ పీస్తో మనం వేసేసుకోవచ్చు అని ఇంకా అని అది అంటిపించేసానమాట. నాకైతే ఒకే 150 ఏమో పడింది మొత్తం. ఒకటి ఇంకా ఏం మిగలలేదు, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. మరి పెద్దగా ఏం రాలేదు, కరెక్ట్గా వచ్చింది. చాలా యూస్ఫుల్ అండి ఇది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్తే నేను లింక్ పెడతాను. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.